పశ్చిమ బెంగాల్ సీఎంగా ప్రమాణం చేసిన సువేందు అధికారికి ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. ప్రజా సేవ కోసం బాధ్యతలు స్వీకరించిన ఆయన మంత్రివర్గ సభ్యులకు శుభాకాంక్షలను తెలిపారు. మోదీ దూరదృష్టి, నాయకత్వం, వికసిత్ భారత్ స్వప్నం స్ఫూర్తిగా ముందుకు సాగాలని సూచించారు. పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు పదవీ బాధ్యతలు స్వీకరించిన సువేందు అధికారి మంత్రిమండలి సభ్యులకు కూడా చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ దార్శనిక నాయకత్వం, ఆయన కన్నా వికసిత్ భారత్ స్వప్నం స్ఫూర్తిగా కొత్త ప్రభుత్వం పనిచేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజల ఆశీస్సులు, విశ్వాసంతో అధికారం చేపట్టిన సువేందు అధికారి ప్రభుత్వం విజయవంతంగా పదవీకాలం పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తన శుభాకాంక్షలను తెలియజేస్తున్నానని చంద్రబాబు వివరించారు. ఇవాళ కోల్కతాలో జరిగిన సువేందు అధికారి ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు కూడా హాజరయ్యారు. తాజాగా సోషల్ మీడియాలోనూ బెంగాల్ నూతన సీఎంకు శుభాభినందనలు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించడానికి సంవత్సరాల తరబడి పోరాటం చేశారన్నారు. బీజేపీ బెంగాల్ నాయకత్వానికి, పార్టీ కార్యకర్తలకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్ పెట్టారు. పశ్చిమ బెంగాల్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరటంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం కేవలం ఒక పార్టీకి సంబంధించింది మాత్రమే కాదని, భారత ప్రజల విజయమని ఆయన కొనియాడారు. బెంగాల్లో ఏళ్లుగా ఉన్న హింస, అరాచకం, అక్రమ వలసల వంటి సమస్యల పరిష్కారానికి ఈ ప్రజా తీర్పు కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా భారతీయ జనసంఘ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించిన పవన్, ఆయన పుట్టిన గడ్డపై బీజేపీ గెలవటం ఆయన ఆశయాలకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకానికి ఈ ఫలితమే నిదర్శనమని చెబుతూ అమిత్ షా, బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలకు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఆహార స్వయం సమృద్ధి సాధనలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. పరిమిత వనరులతోనే ఇతర దేశాలు మిద్దె తోటల ద్వారా గణనీయమైన దిగుబడులు సాధిస్తున్నాయని, మన రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను సమర్థంగా వినియోగిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విజయవాడ వంటి పట్టణ ప్రాంతాల్లో నైట్ ఫుడ్ కోర్టుల ద్వారా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న ఉత్పత్తులను విక్రయించేందుకు విజయవాడలోని ఎస్ఎల్వి గ్రీన్ విల్లాస్లో ప్రారంభించిన మొబైల్ వెహికల్ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆహార స్వయం సమృద్ధి సాధనలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పరిమిత వనరులతోనే ఇతర దేశాలు మిద్దె తోటల ద్వారా గణనీయమైన దిగుబడులు సాధిస్తున్నాయని, మన రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను సమర్థంగా వినియోగిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విజయవాడ వంటి పట్టణ ప్రాంతాల్లో నైట్ ఫుడ్ కోర్టుల ద్వారా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదనను మంత్రి ప్రస్తావించారు. ఇటువంటి వినూత్న కార్యక్రమాల ద్వారా రైతులకు భరోసా కలగటమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించిన మంత్రి ప్రతి ఒక్కరూ సహజ సాగు వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఇటువంటి సానుకూల మార్పులు రాష్ట్ర ప్రగతికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ఈరోజు ఎంకరేజ్ చేసే విధంగా మన విజయవాడ కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ ఇలాంటి అంటే విల్లాస్ దగ్గరికి కానీ, డోర్ స్టెప్స్ దగ్గరికి ఆర్గానిక్ ఫార్మింగ్ని విత్ అకౌంటబిలిటీ అంటే ట్రేసబిలిటీతో సైతం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చింది, అది నిజంగా ఆర్గానిక్ ఫార్మింగా కాదా అని చెప్పుకోవడానికి ఏ రైతు నుంచి అయితే పండించారో ఆ ట్రేసబిలిటీని కూడా ఒకసారి తీసుకురామా, ట్రేసబిలిటీని కూడా ఒకసారి మనకు చూపిస్తూ ఒక అకౌంటబిలిటీని క్రియేట్ చేయడం నిజంగా ఇది చాలా ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఈ రోజుల్లోనే మ్యాక్సిమమ్ రైతుల దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ట్రేసబిలిటీ, ఇది కనుక క్యూఆర్ కోడ్ని మనం కనుక స్కాన్ చేయగలిగితే ఇది ఏ రైతు పండించాడో ఆ రైతు యూజ్ చేసిన నేచురల్ ఫార్మింగ్లో యూజ్ చేసినవన్నీ కూడా మనం చూసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటివన్నిటినీ కూడా ఈరోజు డోర్ స్టెప్స్ దగ్గరికి పంపించి ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ముందుకు రావడం జరిగింది.
రైతుల శ్రేయస్సే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రబీ సీజన్లో ఇప్పటి వరకు 4,410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరించినట్లు తెలిపారు. ఇందులో 94% డబ్బులు 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చేశారు. బాయిల్డ్ రైస్ కొనాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే చాలా సానుకూలంగా స్పందించిందన్నారు. విజయవాడ రామవరపాడులోని రైతు సేవా కేంద్రాన్ని, మిల్లులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు తీరుతెన్నులను సమీక్షించారు. రైతులతో మాట్లాడారు. అనంతమైన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు, రైతాంగానికి నిర్దిష్ట సమయంలో డబ్బులు చెల్లించడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఎవరు ఇబ్బంది పడకుండా అనేక సంస్కరణలు చేయటం జరిగిందన్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్, రబీలో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఒక ప్రణాళికలను సిద్ధం చేసుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నామన్నారు. రైతులు ఇబ్బంది పడుతున్నారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని చెప్తే 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించారన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో గత సంవత్సరం 30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే ఈ సంవత్సరం 80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. 7,000 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. ఈ రబీ మాసంలో ఇప్పటి వరకు 4,410 కోట్ల రూపాయల విలువైన ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 94% డబ్బులు 24 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని తెలిపారు. చిన్న సమస్యలు, లారీలు, గోతాల విషయంలో ఉన్నాయని రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారని, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతున్నారని చెప్పారు. నిర్దిష్ట సమయంలో డబ్బులు చెల్లించడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అనేక సంస్కరణలు మా పౌర సరఫరా శాఖ నుంచి, అదేవిధంగా జిల్లా యంత్రాంగం నుంచి, మా కార్పొరేషన్ నుంచి ఎల్లప్పుడూ మేము రైతుకి అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమం చేసుకుంటూనే వచ్చాం. ఊహించని విధంగా ఈ సంవత్సరం సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ఖరీఫ్లోను, రబీలోనూ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దానికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారు కూడా కొంచెం కష్టకాలంలో రైతాంగం ఇబ్బంది పడుతున్నారు, బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందంటే మొట్టమొదటిసారి మనకి ఆంధ్రప్రదేశ్కి 2 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసే విధంగా ఒక వెసులుబాటు నిన్ననే మనకి కల్పించారు. మనకి ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడే జేసీ గారు కూడా చెప్పారు, గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం మేము 30,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే ఈ సంవత్సరం ఆల్రెడీ 80,000 మెట్రిక్ టన్నులు ధాన్యం మేము కొనుగోలు చేశాం. విధ్వంస పాలన నుంచి వికాస పాలన వైపు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తున్నారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వటం రాష్ట్ర చరిత్రలో గొప్ప సంఘటన అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్ర సహకారంతో 1,000 కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని సంధ్యారాణి అన్నారు. విధ్వంస పాలన నుంచి వికాస పాలన వైపు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తున్నారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. 23 నెలల కూటమి పాలనలో భయపెట్టే రాజకీయాలకు ముగింపు పలికి భరోసా కలిగించే పరిపాలన అందుతోందన్నారు. వైసీపీ హయాంలో ప్రజల సమస్యలు చెప్పుకోవడానికే భయపడేవారని, నేడు ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. వైజాగ్ అంటే ఒకప్పుడు గంజాయి గుర్తొచ్చేదని, నేడు గూగుల్, టీసీఎస్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు గుర్తుకొస్తున్నాయని మంత్రి అన్నారు. అరకు, పాడేరు ప్రాంతాల్లో గంజాయి తోటల స్థానంలో కాఫీ తోటలు విస్తరిస్తున్నాయని తెలిపారు. ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ సాధించడం కూటమి ప్రభుత్వ చారిత్రాత్మక విజయంగా చెప్పుకొచ్చారు. యువత చేతిలో ఆయుధాలు కాదు, ఉద్యోగాలు, నైపుణ్యాలు, అవకాశాలు ఉండాలనేదే కూటమి ప్రభుత్వ ఆలోచనని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములివ్వటం రాష్ట్ర చరిత్రలో గొప్ప సంఘటన అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్ర సహకారంతో 1,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని సంధ్యారాణి అన్నారు. గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి కఠిన చర్యలు చేపట్టామని తెలిపారు. విధ్వంస పరిపాలన నుంచి ఈరోజు అభివృద్ధిలోకి, వికాసంలోకి వచ్చింది అని అంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 23 నెలల పరిపాలన ప్రజల్లో ఒక తీపి గుర్తులుగా మిగిలిపోతున్నాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. మనందరికి కూడా తెలుసు, గత 5 సంవత్సరాల్లో కరోనా అని 3 సంవత్సరాలు అలా నడిపేశారు. ఆ 3 ఏళ్లలో ఏ కార్యక్రమం చేయలేదు, కనీసం బయటకు కనిపించలేదు, చనిపోయిన వాళ్ళని పలకరించినటువంటి పాపాన కూడా పోలేదు. అలాంటి పరిపాలన నుంచి ఆ ఉన్న 2 సంవత్సరాలు కూడా ఇంకా మీకు తెలుసు,
ఎవరికి కనిపించలేదు, వినిపించలేదు. ఒక మీటింగులు ఉండవు, కలెక్టర్ల కాన్ఫరెన్స్లు ఉండవు, ఒక క్యాబినెట్లు ఉండవు, ఏమీ ఉండవు. అంతా ఏకఛత్రాధిపత్యం. అలా వెళ్ళినటువంటి పరిపాలన నుంచి ప్రజలు విసిగిపోయి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఎంతో అత్యద్భుతంగా గెలిపించిన సంగతి మనందరికి కూడా తెలుసు. ఈరోజు చూసుకున్నట్టయితే రోజుకొకరు మన పార్టీ ఆఫీస్లో ఒక మంత్రి కూర్చొని ఇక్కడున్నటువంటి అర్జీలని, సమస్యల్ని పరిష్కరిస్తున్నారు అని అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మీద ఏ విధంగా దృష్టి పెడుతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి కూర్చుంటే ఒక 2 అవర్స్ దాకా మొత్తం నాన్ స్టాప్గా మనం చూసుకుంటూ వెళ్తే జనాలు రోజు రోజుకి సంఖ్యాబలం తగ్గుతుంటూ వస్తుంది. మొదట్లో చూసుకుంటే ఎంతమంది ఉండేవాళ్ళు అంటే వేలాది మంది ఉండేవాళ్ళు. 100ల్లోకి వచ్చారు, ఇప్పుడు 10ల్లోకి వచ్చారు. సమస్యని వెంటనే అక్కడ ఉన్న కలెక్టర్ గారికి కానీ, జేసీకి కానీ, అక్కడ అధికారులకు ఫోన్ చేసి వెంటనే పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నాం. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నగరవాసులకు ఒక గొప్ప శుభవార్తను తెలియజేశారు. జీవో నెంబర్ 30 ప్రకారం కొండ ప్రాంతాల్లోని 150 గజాలలోపు ప్రభుత్వ పోరంబోకు స్థలాల్లో నివాసం ఉంటున్న పేద ప్రజల ఇళ్లను క్రమబద్ధీకరించాలని తాము చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని తెలిపారు. దీనివల్ల 3 నెలల్లోనే ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుందని, ముఖ్యంగా విజయవాడ తూర్పు మరియు పశ్చిమ నియోజకవర్గాల్లోని సుమారు 30,000 మంది ప్రజల సొంత ఇంటి కల నెరవేరబోతుందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు కొండ ప్రాంత ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తే కూటమి ప్రభుత్వం మాత్రం వారి సమస్యలను పరిష్కరించే చేతల ప్రభుత్వమని నిరూపించుకుందని ఎంపీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎంపీ మీట్లో మొత్తం అందరం కూడా విజయవాడ నగర వాసులకు ఉన్న జీవో నెంబర్ 30 ద్వారా 150 గజాల స్థలాన్ని రెగ్యులర్ చేయమని వారిని కోరటం, వారు వెంటనే అధికారులకి సూచనలు ఇచ్చి ఇమీడియట్గా 3 నెలల్లో స్థలాలు రెగ్యులరైజ్ అవ్వాలని వారు చెప్పటం, ఇది నిజంగా శుభవార్త. ముఖ్యంగా కొండ ప్రాంతంలో నివసించే గుణదల వెస్టర్కాడ్ నియోజకవర్గంలో నివసించే ఎంతోమంది కొండ ప్రాంత వాసులకు ఇది ఒక నిజమైన శుభవార్త. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం నిరూపించింది. కాబట్టి ఎన్నో ఏళ్లుగా గుణదలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కొండ ప్రాంత వాసులను ఓటు బ్యాంకుగానే చూసిన రాజకీయ కుటుంబాలు ఉన్నాయి, అంతేకాకుండా రాజకీయ పార్టీలు ఉన్నాయి. మేము చేతల ప్రభుత్వం అని మా ఎమ్మెల్యేలు, నేను, ముఖ్యమంత్రి గారు ఈ జీవో నంబర్ 30ని 3 నెలల్లో పూర్తి చేసి ఈ 30,000 కుటుంబాల చిరకాల కోరిక సొంత ఇంటి కలని నెరవేర్చబోతున్నందుకు మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, సుదీక్షణ ఫౌండేషన్ చేస్తున్న సుదీర్ఘకాల సేవలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కొనియాడారు. రోడ్డు ప్రమాదాల్లో కాళ్లు కోల్పోయిన వారికి, పుట్టుకతో నడవలేని స్థితిలో ఉన్నవారికి అండగా నిలవటమే లక్ష్యంగా సుదీక్షణ ఫౌండేషన్ సేవలు అందించడం మానవతా విలువలకు నిదర్శనమని పేర్కొన్నారు. సంస్థ ద్వారా మహిళలకు ఉచిత టైలరింగ్, నిరుద్యోగ యువతకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం సంస్థ సేవాభావానికి నిదర్శనమన్నారు. ఎంబీవీకే భవనంలో సుదీక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కారణాలతో కాళ్ళు, చేతులు కోల్పోయిన వారికి ఉచితంగా ప్రకృతి అవయవాల అమరిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిగురుపాటి విమల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుదీక్ష ఫౌండేషన్ అనేక సామాజిక హితకరమైన కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా వివిధ కారణాలతో కాళ్ళు, చేతులు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలను దానం చేస్తున్నారన్నారు. మానవతా దృక్పథంతో చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కష్టాన్ని సేవగా మార్చుకొని తను పడిన కష్టాన్ని ఇంకే తల్లిదండ్రులు కూడా అనుభవించకూడదు. ఏదైతే ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో తన కొడుకుని పోగొట్టుకున్నారో, ట్రీట్మెంట్ డిలే అవ్వటం వల్ల కానివ్వండి, లేకపోతే రోడ్ మీద ఎవరు పట్టించుకోవటం వల్ల అయితే ఈ కష్టం అనేది జరిగింది. ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల జరిగింది కాబట్టి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయటం, సుదీక్షణ ఆ బాబు పేరుతో ఒక ఫౌండేషన్ పెట్టి సుదీక్షణ ఫౌండేషన్ అని 19 ఏళ్ళగా కూడా అవేర్నెస్ క్రియేట్ చేయటం రోడ్ సేఫ్టీ మీద. అలాగే కోర్టులో కూడా పిల్ వేశారు. యాక్సిడెంట్ కేసెస్ని తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్కి చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, అది చేయకూడదు, ట్రీట్మెంట్ చేయాలని చెప్పి పిల్ వేసి అది కూడా గెలవటం జరిగింది. సో ఆ భాగంగా ఈ ఫౌండేషన్ క్రియేట్ చేసి హెల్త్ అవేర్నెస్,
అలాగే కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు యాక్సిడెంట్ వల్ల కానివ్వండి, లేకపోతే డయాబెటీస్ వల్ల కానివ్వండి, వీళ్ళందరికీ కూడా అదొక అంగవైకల్యం అనేది తెలియకుండా వాళ్ళ జీవితం నార్మల్గా ఉండాలని చెప్పి కృత్రిమ కాళ్ళు కానీ చేతులు కానీ ఇవన్నీ అంటే తనకున్న దాంట్లో ఏదో ఎక్కువ డబ్బులుండి ఏదో చేయట్లేదు, తనకున్న కొంచెం దాంట్లోనే సేవ చేస్తూ దాన్ని చూసి ఎంతోమంది కూడా విరాళాలు ఇవ్వటం కానీ ముందుకొచ్చి ఈ ఫౌండేషన్ని దాదాపు 19 ఏళ్ళు నడపడం అంటే ఈజీ కాదు. అనంతరం ఫౌండేషన్ నిర్వాహకురాలు చిగురుపాటి విమల మాట్లాడుతూ గత 19 ఏళ్లుగా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇప్పటి వరకు దాదాపు 5,000 మందికి కృత్రిమ కాళ్లు అమర్చామన్నారు. కేవలం కాళ్ల పంపిణీనే కాకుండా అడవినెక్కలలోని కమ్యూనిటీ సెంటర్ ద్వారా మహిళలకు ఉచిత టైలరింగ్, నిరుద్యోగ యువతకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. అలాగే ప్రతి నెల మొదటి ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్పై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. 2021లో విడుదల చేసిన మాస్టర్ ప్లాన్లో అనేక అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేశామని తెలిపారు. రీఅలైన్మెంట్ వంటి అంశాలపై ఎమ్మెల్యేల సూచనలను పరిగణలోకి తీసుకుని త్వరలోనే ఫైనల్ మాస్టర్ ప్లాన్ విడుదల చేస్తామని వెల్లడించారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్పై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసు, ఎంపీలు శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వగా ప్రజాప్రతినిధుల నుంచి అభ్యంతరాలు మరియు సూచనలను మంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2021లో విడుదల చేసిన మాస్టర్ ప్లాన్లు అనేక అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేశామని తెలిపారు. విఎంఆర్డీఏ పరిధిలోని 6,836 చదరపు కిలోమీటర్లలో ప్రస్తుతం 4,380.67 చదరపు కిలోమీటర్ల మేర మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని, మిగిలిన భాగానికి ఖరగ్పూర్ ఐఐటి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోందని వివరించారు. ఈ ప్లాన్పై సుమారు 3,720 అభ్యంతరాలు వచ్చాయని, రోడ్ల వెడల్పు మరియు రీఅలైన్మెంట్ వంటి అంశాలపై ఎమ్మెల్యేల సూచనలను పరిగణలోకి తీసుకొని త్వరలోనే ఫైనల్ మాస్టర్ ప్లాన్ విడుదల చేస్తామని వెల్లడించారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా విఎంఆర్డీఏ పరిధిలో 15 ప్రయారిటీ రోడ్లను నిర్మిస్తున్నామని, ముఖ్యంగా నగరం నుండి భోగాపురం ఎయిర్పోర్టుకు అనుసంధానంగా 7 రోడ్లను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ఇందులో ఇప్పటికే 3 రోడ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. అలాగే రాంబిల్లి నుంచి అనకాపల్లి వరకు 106 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్డు నిర్మిస్తామని, దీనికోసం ల్యాండ్ పూలింగ్ విధానంలో భూసేకరణ చేపడతామని స్పష్టం చేశారు. ఏ సిటీకైనా ఏదైనా డెవలప్ అయ్యేటప్పుడు కాన్సెప్ట్ ప్లాన్, మాస్టర్ ప్లాన్ ఉండాలి. అది ఉన్నప్పుడు ఆ సిటీ సక్రమంగా డెవలప్ అవుతుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా టౌన్ ప్లానింగ్ ఉంటుంది. ఆ ఉద్దేశంతో యాక్చువల్గా ప్రజల దగ్గర నుంచి వినతులు తీసుకునేది వాళ్ళు ఇచ్చారు. వాటి మీద 1 by 1 డీటెయిల్గా డిస్కస్ చేసాము. అయితే ఇద్దరు శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ గారు, వెలగపూడి రామకృష్ణ గారు ఇద్దరు లేరు. వాళ్ళు కూడా యాక్చువల్గా రిటర్న్గా పంపించారు మాకు ఇవి కావాలని. అయితే వారు రేపు వస్తున్నారు. రేపు యాక్చువల్గా సిఆర్డీ కమిషన్ కూర్చొని డిస్కస్ చేయమని నేను కూడా వీడియో కాన్ఫరెన్స్లో జాయిన్ అవుతాను. మిగతా శాసనసభ్యులందరూ ఎవరైతే ఈరోజు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ క్లియర్ చేసాం. 99% యాక్చువల్గా ప్రజల దగ్గర నుంచి వినతులు అట్లన్నీ డిస్కస్ చేసి మాస్టర్ ప్లాన్ దెబ్బతినకుండా ఫ్యూచర్లో రోడ్లు అవి కంజెషన్ కాకుండా ఎక్కడైతే మిక్స్ యూజ్ రావాలో, ఎక్కడైతే రెసిడెన్షియల్ రావాలో, ఎక్కడైతే కమర్షియల్ రావాలో, ఎక్కడైతే ఇండస్ట్రీస్ రావాలో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఆ ఇద్దరు శాసనసభ్యులతో కూడా రేపు మాట్లాడి వెంటనే దీన్ని మాస్టర్ ప్లాన్ ఫైనల్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆకాశవాణి స్థాపితమై 90 సంవత్సరాలు పూర్తి కావస్తున్న శుభ సందర్భంగా విజయవాడ కేంద్రం ఏడాది పొడవునా ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వేడుకల్లో భాగంగా మే 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భారీ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇందులో ప్రసిద్ధ సర్వేపల్లి సిస్టర్స్ గాత్ర కచేరీతో పాటు పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం ప్రదర్శించే గరగ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రీజనల్ ఛానల్ మేనేజర్ బి సోమేశ్వరరావు, ప్రోగ్రామ్ హెడ్ దివ్య, ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి ఎన్వి రాజు తెలిపారు. విజయవాడలోని ఆకాశవాణి కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గళం సెల్ ద్వారా యువత, విద్యార్థులు, శ్రోతలను ఆకాశవాణి భాగస్వామ్యం చేయనుందని చెప్పారు. ఈ మేరకు ఈ నెల 10వ తేదీన సాయంత్రం 6 గంటలకు విజయవాడలో భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు. ఇప్పటికే విద్యార్థుల కోసం నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు ఇదే వేదికపై బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. విజేతలకు ఒకరోజు రేడియో జోకీగా వ్యవహరించారు. దీని అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రోగ్రాం వెల్లడించారు. నేటి డిజిటల్ యుగంలో వార్తలు ఎన్నో వస్తున్నా ఆకాశవాణి వార్తలకు ఉండే ప్రామాణికత మరియు జెన్యూనిటీ ఇప్పటికీ చెక్కు చెదరలేదని పేర్కొన్నారు. ప్రజలు సమయాన్ని సరిచూసుకోవడానికి ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ను ఒక ప్రామాణికంగా భావిస్తారని, అది తమకు గర్వకారణమని ఆయన అన్నారు. మే 19వ తేదీ ఉదయం 6:30 గంటలకు రన్ ఫర్ హెల్త్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గత 90 ఏళ్లలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కె విశ్వనాథ్, మారుతీరావు, కొంగర జగ్గయ్య, గాయని సునీత వంటి ఎందరో మహానుభావులను కళాకారులుగా తీర్చిదిద్దిన ఘనత ఆకాశవాణికి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మే 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భారీ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇందులో ప్రసిద్ధ సర్వేపల్లి సిస్టర్స్ గాత్ర కచేరీతో పాటు పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం ప్రదర్శించే గరగ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయన్నారు. ఎలాంటి లాభాభిక్ష లేకుండా నడుస్తున్న సంస్థ ఆకాశవాణి తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. అలాగే కార్యక్రమాలు రూపొందించడంలో ఎన్నో ప్రత్యేకతలు, ఎన్నో వివిధ భాషల్లో ఆల్మోస్ట్ 23 లాంగ్వేజెస్లో మా ఆకాశవాణి ప్రసారం చేస్తూ ఉంది. అనేక కథానికలతో, అనేక కళా సాంస్కృతిక కళలతో అనేక విధాలుగా ఒక న్యూసే కాదు, ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో అంటే న్యూస్ అనేది ఒకటి ఫేమస్. ఆల్ ఇండియా రేడియో న్యూసే కాదు, కళలకు కూడా ప్రత్యేకమైన కళలు ఎప్పటికప్పుడు దాని పంతాను మార్చుకుంటూ పబ్లిక్కి చేరువవుతూ ఉంది. ఇప్పుడు జనరేషన్కి పాత జనరేషన్ తెలుసు, మీకు అందరికీ పాత కళలు తెలుసు. ఇప్పుడు జనరేషన్కి ఏ విధమైన కార్యక్రమాలు కావాలో ఆ విధంగా మేము కూడా మార్పు చెందుతూ ఆ విధంగా రూపొందిస్తూ జరుగుతూ ఉంది. జూన్ 8, 2025 నుండి ఈ సంవత్సరం జూన్ 8, 2026 వరకు కూడా వివిధ రకాలైన కార్యక్రమాలు అనేది మా స్టేషన్ తరపున నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల మే 10 అంటే వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సంగీత కచేరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంగీత కచేరీలో అఖండ తాండవం పాటతో ఎంతో ప్రాచుర్యం పొందిన సర్వేపల్లి సిస్టర్స్ వీళ్ళ గాత్ర కచేరీ అనేది ఉంటుంది. అలాగే విజువల్లీ స్టన్నింగ్, చూడడానికి ఎంతో బాగుండే గరగా నృత్యం అనేది పసుపులేటి అయ్యప్ప స్వామి బృందంతో ప్రదర్శింపబడుతుంది. మాది ప్రజా సంస్థ, ప్రభుత్వ సంస్థ, ఇది ప్రజలందరిది కూడా. ఈ వేడుకకి ప్రజలందరూ కూడా ఆహ్వానితులే. ఆకాశవాణి టైం అంటే స్టాండర్డ్, రైల్వే టైం లాగే ఆకాశవాణి టైం కూడా ఒక స్టాండర్డ్ ప్రామాణికంగా తీసుకుంటారు అందరూని. ఈ రోజున కూడా అదే పాటిస్తున్నారు. అయితే ఈ లేటెస్ట్ జనరేషన్కి ఆకాశవాణి అంటే పెద్దగా అవగాహన లేకపోవచ్చు. కారణం సోషల్ మీడియా ఒకటి, ఈ టీవీ ఛానల్స్, తర్వాత డిజిటల్ మీడియాలో చాలా మనకి వార్తలన్నీ అక్కడ మనకి బోల్డ్ దొరుకుతూ ఉంటాయి. సో ఆ రేడియో కేంద్రం అనేది ఒకటి ఉందనేది కూడా కొత్త జనరేషన్స్కి చాలామందికి తెలియదు. రేడియో అంటే ఓన్లీ FM వరకే చాలామందికి పరిచయం ఉంటుంది. కాకపోతే ఆకాశవాణి ప్రైమరీ ఛానల్ గురించి చాలామందికి వివరణ తెలియదు, అవగాహన లేదు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య వ్యవస్థను మరింత పారదర్శకంగా, రైతుల శ్రేయస్సు లక్ష్యంగా తీర్చిదిద్దుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానంతో పట్టాదారు పుస్తకాలను రాజముద్రతో అందిస్తోందని తెలిపారు. భూ సంబంధ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు, గ్రామాలను భూ వివాద రహితంగా మార్చేందుకు ఈ పాసు పుస్తకాలు దోహదం చేస్తాయని చెప్పారు. ఏకొండూరు మండలం మాధవరంలో జరిగిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీస, తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. 702 మంది స్థానిక లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ భూమి అంటే కుటుంబానికి ఉద్వేగాలతో ముడిపడిన అంశమని, ఈ నేపథ్యంలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు సరికొత్త పట్టాదారు పుస్తకాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరికరాలతో సర్వే జరగగా శాటిలైట్ టెక్నాలజీ, జియో కోడ్స్ అనుసంధానంతో రాజముద్రతో సరికొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపారు. భద్రతా ఫీచర్లతో ఈ పుస్తకాలు రూపొందించినట్లు తెలిపారు. భూ సంబంధ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు, గ్రామాలను భూ వివాదరహితంగా మార్చేందుకు ఈ పాస్ పుస్తకాలు దోహదం చేస్తాయని, హద్దులను మార్చేటువంటి మోసాలు కుదరవని స్పష్టం చేశారు. అత్యంత ఖచ్చితత్వంతో మన భూములు, మన హద్దులు భద్రంగా ఉంటాయని వివరించారు. క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా భూమికి సంబంధించిన వివరాలను కంప్యూటర్లో, మొబైల్లో చూసుకోవచ్చని కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా సురక్ష కన్వీనర్ కేవి నరసయ్య ఆధ్వర్యంలో మెడ్ ప్లస్ సాయితేజ కన్స్ట్రక్షన్స్ వారి సౌజన్యంతో పేద బాలికలకు సైకిల్స్ పంపిణీ మరియు మల్టీవిటమిన్ ఐరన్ టాబ్లెట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గాయత్రీనగర్లోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె చేతుల మీదుగా 10 మంది బాలికలకు సైకిల్స్, మల్టీవిటమిన్ ఐరన్ టాబ్లెట్స్ను పంపిణీ చేశారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదివి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సైకిల్స్ జాగ్రత్తగా నడవాలని సూచించారు. వైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కళాశాలలను తీసుకువస్తే ఇప్పుడు వాటిని కూడా ప్రైవేటీకరించే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఒక్కో సీటు 3 కోట్లకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ పాఠశాలలను గతంలో నారాయణ సంస్థలకు అప్పగించారని, చంద్రబాబు తన లాభం కోసమే నిర్ణయాలు తీసుకుంటారని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎంబీవీకే భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఒక్కో సీటు 3 కోట్లకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సంస్థల కంటే పెట్టుబడిదారుల వల్లే అభివృద్ధి జరుగుతుందని నమ్ముతారని, అందుకే గతంలో అనేక ప్రభుత్వ కంపెనీలను విక్రయించారని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కళాశాలలను తీసుకొస్తే ఇప్పుడు వాటిని కూడా ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ పాఠశాలలను గతంలో నారాయణ సంస్థలకు అప్పగించారని గుర్తు చేశారు. చంద్రబాబు తన లాభం కోసమే నిర్ణయాలు తీసుకుంటారని మండిపడ్డారు. 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశారు. ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం లాంటి, విజయనగరం 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశారు. 5 మెడికల్ కాలేజీలో ఒక కాలేజీలో 150 సీట్లు ఉన్నాయి. 150 సీట్లు 15% సెంట్రల్ పూల్, దాని పోను మిగతాది స్టేట్కి వచ్చినటువంటి పూల్లో 128 ఎంతో. ఆ 128 దాంట్లో ఒక 64 సీట్లు మేనేజ్మెంట్ కోటా. మేనేజ్మెంట్ కోటా అంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఆలోచించేట్టు, చందా ఇచ్చిన వాళ్ళకి డబ్బులు వచ్చేట్టు కాదు. దాంట్లో 48 సీట్లు, సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఫీజు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ అప్పటికే 5 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ రంగంలో ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. అయితే మిగిలిన 10 కళాశాలలను PPP పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వమే పూర్తి స్థాయిలో నిధులు వెచ్చించి మెడికల్ కళాశాలలకు అనుగుణంగా 300 పడకల ఆసుపత్రులను నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే 5 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ప్రారంభమయ్యాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 10 మెడికల్ కాలేజీలని కూడా PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నిర్మించాలని ఆయన ప్రతిపాదించారు. ఆ మేరకు నిర్ణయం చేశారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మొదటి కారణం ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలు 10ట్లో ఎక్కువ భాగం వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నాయి. ఆదోని కానీ, మార్కాపురం కానీ, అట్లనే నర్సీపట్నం కానీ, ఇవన్నీ వెనుకబడినటువంటి ప్రాంతాలు. వాళ్ళకు వచ్చినటువంటి ఒక మంచి అవకాశం. రెండో అంశం ఏంటంటే ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా 300 పడకల ఆసుపత్రి నిర్మించాలి. ఈ ఆసుపత్రి కనుక నిర్మించితే 300 పడకలతో ఆ ఏరియా ప్రాంత పేద ప్రజలందరికీ ఉపయోగం జరుగుతుంది. అట్టడుగు ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రైవేట్ కాలేజీలను అట్టడుగు ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వ కాలేజీలను ఈరోజు ప్రైవేట్ పరం చేయడం అన్నటువంటిది అన్యాయమైనటువంటిది. అదేవిధంగా ఈ కాలేజీలన్నీ కూడా
ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఎంతోమంది డాక్టర్లు ఉచితంగా చదువుకునేదానికి అవకాశం ఉంది. వారందరూ ఉచితంగా చదువుకున్నటువంటి పరిస్థితుల్లో ఉంటేనే వాళ్ళు సమాజానికి ఏదైనా కానీ సేవ చేసేదానికి ఆస్కారం కూడా ఉంటుంది. అలా కాకుండా డబ్బు పేరుతో డబ్బులు ఇచ్చి కొనేటువంటి మెడికల్ సీట్ల వల్ల ఎవరైతే డాక్టర్లు అవుతారో వారు భవిష్యత్తులో ఉచితంగా చేస్తారో, ప్రజలకు సేవ చేస్తారో అనేటువంటిది ఖచ్చితంగా మనం చెప్పలేం. రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యారంగంలో సమూల సంస్కరణలు చేపట్టాలని ఏపీ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ప్రసన్న, ఏపీసీఎల్సీ అధ్యక్షులు పి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఉన్నత విద్యకు బడ్జెట్ కేటాయింపులను గణనీయంగా పెంచాలని, వెనుకబడిన వర్గాలు మరియు మైనార్టీల కోసం ప్రత్యేక ఎడ్యుకేషన్ బడ్జెట్ ఫ్రేమ్వర్క్ తీసుకురావాలని కోరారు. విద్యా సంస్థల్లో సమానత్వం, పారదర్శకతను కాపాడేందుకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యారంగంలో సమూల సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ప్రసన్న, ఏపీసీఎల్సీ అధ్యక్షులు పి శ్రీనివాస్, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి యానుస్ ముల్లా, రాష్ట్ర అధ్యక్షుడు అమీర్ ఫహద్ మాట్లాడారు. ఉన్నత విద్యకు బడ్జెట్ కేటాయింపులను గణనీయంగా పెంచాలని, వెనుకబడిన వర్గాలు మరియు మైనార్టీల కోసం ప్రత్యేక ఎడ్యుకేషన్ బడ్జెట్ ఫ్రేమ్వర్క్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా విద్యా సంస్థల్లో పెరిగిపోతున్న సంస్థాగత వివక్షను అరికట్టేందుకు రోహిత్ వేముల చట్టం మరియు బలమైన వివక్ష వ్యతిరేక చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రైవేట్ స్కూల్స్, ప్రభుత్వ బడులు, ఈ రెండింటి మధ్య వ్యత్యాసంలో ప్రభుత్వ బడులు అనేది ఆటోమేటిక్గా పాఠశాలలే కానీ కళాశాలలే కానీ తగ్గుతూ వస్తున్నాయి. మరి ఈ విధంగా తగ్గటం మూలాన గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలకి, విద్యార్థులకు అందాల్సిన విద్యనే దూరం అవుతుంది. కార్పొరేట్ వ్యవస్థ అనేది ఎక్కువైపోతుంది. దీనికి ప్రజలకి ప్రభుత్వ బడులు ఎందుకు తగ్గుతున్నాయి అంటే వసతులు సరిగ్గా లేవని, ఫెసిలిటీస్ లేవు, స్కిల్స్ లేవని అన్న క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నది ప్రభుత్వ బడుల్లోనే కదా. విద్యా వ్యవస్థ బాగుండాలి అంటే ప్రభుత్వ బడులే బాగుండాలి కదా. మరి దాని మీద ప్రభుత్వం కూడా ఖర్చు అనేది ఎక్కువగా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంటే అది కులం ప్రకారం కానీ, మతం ప్రకారం కానీ, వర్ణం కానీ, లేకపోతే వాళ్ళు పుట్టిన ప్రదేశం, ప్రాంతం, ఇలాగా దీంతో తేడాలు చూపించకుండా, వివక్ష లేకుండా అందరూ సమానంగా ఉండాలని, ఆ సమానంగా అవకాశాలు ఉన్నప్పుడే మొత్తం కూడా ఈ ధనిక పేదరికం లేకపోతే అంతరాలు ఇవి వ్యత్యాసాలు లేకుండా ఉంటాయని చెప్పేసి ఉద్దేశంతో వాటిని ఏర్పడటం జరిగింది. అయితే ఈరోజు చూస్తే ఇంతకుముందు మనకి మొదట్లో కుల వివక్షత ఉండేది కాబట్టి ఆ కుల వివక్షత సంబంధించి అనేక చట్టాలు వచ్చినాయి. దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ యాక్ట్ కానీ, సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, ఇట్లా కొన్ని చట్టాలన్నీ కూడా ఈ కుల వివక్షత మీద వచ్చినాయి. కానీ ఈరోజు ప్రజెంట్ డేస్లో వీటన్నిటిని చూస్తే దీనికి మతం అనే దాని ప్రకారంగా రిలీజన్, హేట్ ముస్లిం అని అలాగే చాలా పట్టించుకొని చాలా సమూహాలు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు దాకా కూడా వర్కింగ్ ప్లేసెస్లో కానీ దేంట్లో కానీ స్త్రీలపై జరిగిన లైంగిక హింస కానీ, దాడులు కానీ దానికి సంబంధించింది, అట్లాగే వికలాంగులకు సంబంధించి కానీ ఇట్లా కొన్ని చట్టాలు తీసుకొస్తూ డిజబిలిటీ యాక్ట్ అట్లా తీసుకొని వచ్చారు. అయితే కాంప్రహెన్సివ్గా మొత్తం అన్నీ తీసుకొని రావడానికి చేసిన లెజిస్లేషన్ అయితే చట్టాలు అయితే చేయలేదు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని యూజీసీ కొత్త మార్గదర్శకాల వల్ల కలిగే నష్టాలను మరియు విద్యారంగంలోని సవాళ్లను విశ్లేషించారు. విద్యా సంస్థల్లో సమానత్వం, పారదర్శకతను కాపాడేందుకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. విజయవాడ ఏలూరు రోడ్ అప్సరా థియేటర్ సమీపంలోని స్వర్ణలోక్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన వరేణ్య 1 గ్రామ గోల్డ్ అండ్ పెరల్స్ షోరూంను మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు, సినీ నటి హెబ్బా పటేల్ ప్రారంభించారు. 170 మందికి పైగా మహిళలు శుభకార్యాల్లో అలంకరణ చేసుకోవటానికి ఎక్కువ ఉపయోగపడే జ్యువెలరీ 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలు అని చెప్పారు. ఇటువంటి జ్యువెలరీని అందరికీ అందుబాటులోకి తీసుకురావటం అభినందనీయమని అన్నారు. విజయవాడ ఏలూరు రోడ్డు అప్సరా థియేటర్ సమీపంలోని స్వర్ణలోక్ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన వరేణ్య 1 గ్రామ్ గోల్డ్ అండ్ పెరల్స్ షోరూంను మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు, సినీ నటి హెబ్బా పటేల్ రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం షోరూంలో ఉన్న వివిధ రకాల ఆభరణాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ పిన్నింటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు వరేణ్య జ్యువెలర్ను విజయవాడలో ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు. అందరికీ అందుబాటులో ఉండే 1 గ్రామ్ జ్యువెలరీ తీసుకురావడం సంతోషకరమైన విషయం అన్నారు. 170 మందికి పైగా మహిళలు శుభకార్యాల్లో అలంకరణ చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడే జ్యువెలరీ 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలని చెప్పారు. ఇటువంటి జ్యువెలరీని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రజల ఆదరాభిమానాలతో దినదినాభివృద్ధి చెందుతూ రాబోయే రోజుల్లో మరిన్ని శాఖలు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. వరేణ్య జ్యువెలర్స్ని ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయటం చాలా సంతోషం. అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ఈ 1 గ్రామ్ జ్యువెలరీ తీసుకురావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే 170 మంది పైన ఏవైనా ఫంక్షన్స్ చేసుకునేటప్పుడు ఆ రోజున అలంకరణ చేసుకోవటానికి కానీ, బర్త్డే అలాంటి సమయాల్లో అలంకరణ చేసుకోవటానికి కానీ ఎక్కువగా ఉపయోగపడేటటువంటి ఈ జ్యువెలరీని మరి ఆ రోజు సుఖ సంతోషాలతో వాడుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి. అనంతరం సినీ నటి హెబ్బా పటేల్ మాట్లాడుతూ వరేణ్య 1 గ్రామ్ గోల్డ్ అండ్ పెరల్ షోరూం ప్రారంభోత్సవానికి తాను రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. షోరూంలో విస్తృత శ్రేణి ఆభరణాలు ఉన్నాయని చెప్పారు. నమ్మకమైన నాణ్యమైన ఆభరణాలు అందరికీ అందుబాటు ధరల్లో ఇక్కడ లభిస్తున్నాయన్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ షోరూమ్ లాంచ్ చేస్తే. అండ్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. నేను కలెక్షన్స్ చూశాను, వెరైటీ చూశాను, ప్రైసెస్ చూశాను, అన్ని ఆప్షన్స్ లైక్ బెస్ట్ ప్రైసెస్, బెస్ట్ డీల్స్లో బెస్ట్ క్వాలిటీ నేను చూసిన తర్వాత చెప్తున్నాను. సో మీరు విజయవాడలో ఖచ్చితంగా వరేణ్య 1 గ్రామ్ గోల్డ్ అండ్ పర్ల్ జ్యువెలరీ షోరూమ్కి రండి. అనంతరం షోరూం నిర్వాహకులు సంపత్ కుమార్ పెన్నింటి మాట్లాడుతూ తమ వద్ద జడో కుందన్, మోజో నైట్స్, టెంపుల్, సీజెడ్ కలెక్షన్స్ను ట్రెడిషనల్ ఫ్యాన్సీ వేర్గా ధరించవచ్చని తెలిపారు. 100 రూపాయల నుంచి 15,000 రూపాయల విలువ గల ఆభరణాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. 60 రకాల విస్తృత శ్రేణి ఆభరణాలు ఉన్నాయని, ప్రజలు షోరూంను సందర్శించి ఆభరణాలు, వాటి నాణ్యత, ధరలను పరిశీలించాలని, తక్కువ ధరకు మన్నికైన ఆభరణాలు అందిస్తున్నామని తెలిపారు. జ్యువెలరీ ఈజ్ బూమింగ్. మోర్ దెన్ 100 ఇయర్స్ నుంచి మనం ఈ జ్యువెలరీ ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి 1.5 lakh ఆఫ్ ఇయర్స్ నుంచి జ్యువెలరీ అనేది ఉంది. ఫస్ట్ స్టార్టెడ్ ఫ్రమ్ స్టోన్స్, ఇప్పుడు పర్ల్స్, ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా జడో కుందన్, మోజోనైట్స్, టెంపుల్ అండ్ సీజెడ్ కలెక్షన్ which can be usable by both traditional and fancy wear. మెడ, నడుము, వెన్నెముక తదితర సంబంధిత ఆరోగ్య సమస్యలకు నూతన వైద్య విధానాలతో శస్త్రచికిత్సలకు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ స్పైనల్ కార్డ్ సర్జన్ డాక్టర్ యార్లగడ్డ మధు కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హాస్పిటల్స్ ప్రతినిధులతో కలిసి మధు కిరణ్ మాట్లాడారు. వెన్నెముకకు సంబంధించి చికిత్సల్లో ఎన్నో మార్పులు, ఉత్తమ విధానాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఆయా ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు భయపడాల్సిన అవసరం లేదని, ఇకపై నగరంలో క్రమం తప్పకుండా క్యాంపులు నిర్వహిస్తామని డాక్టర్ మధు కిరణ్ స్పష్టం చేశారు. డైలీ యాక్టివిటీస్ని రెస్ట్రిక్షన్ చేస్తాం కానీ, లేకపోతే నొప్పి వల్ల భరించలేకపోతాం కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మేము వెరీ లేటెస్ట్ టెక్నాలజీతో, న్యూరో మానిటరింగ్తో మేము యశోద హాస్పిటల్ సోమాజిగూడలో ఈ సర్జరీస్ చాలా సేఫ్గా చేస్తున్నాం. స్పైన్ సర్జరీ అంటే అందరికీ ఒక భయం ఉంటుంది. అయ్యో ఈ సర్జరీ చేస్తే కాళ్ళు పడిపోతాయేమో, చేతులు పడిపోతాయేమో. నో, ఇక మీద ఈ స్పైన్ సర్జరీస్ మేము యశోద హాస్పిటల్స్లో చాలా సేఫ్గా న్యూరో మానిటరింగ్ కంట్రోల్తో, నావిగేషన్తో, అత్యంత స్మాల్ ఇన్సిషన్స్తో ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ అండ్ వీ ఆల్సో ఆఫర్ మినిమలీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీస్. అంతే చిన్న కంతతో మనమైతే ఈ సర్జరీస్ చేయగలుగుతాం. ఒకప్పుడు ఇదే సర్జరీ ఒక 3 inches 5 inches కార్ ఉండేది. కానీ ఇప్పుడు నుంచి ఈ చిటుకునే గోర్ అంత చిన్న ఇన్సిషన్తో మనం సర్జరీస్ ఆఫర్ చేస్తున్నాం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.